ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామమున మీకందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యము ధ్యానము చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. ప్రభువారు ఏమంటున్నారు? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమును జరిగించిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు వాడి స్వభావం అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. మరొకసారి చదువుదామా? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమును జరిగించిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు వాడి స్వభావం అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇదిగో అయ్యా, మీరు ఆనాడు మాట్లాడిన మాటలను మేము ధ్యానము చేస్తూ ఆది పుటల్లోనికి వాడు ఎలా ఉన్నాడో తెలుసుకొని ప్రస్తుత పరిస్థితుల్లో వాడి నుండి మేము ఎలా బయటపడ్డాము, ఇంకా బయటపడని వారు వాడితో సహవాసం చేసి నిత్య శిక్షకు వెళ్ళడానికి ఉంటుండగా ఈ సందేశం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రభువా వాడి బారిన పడకుండా, వాడిని ఆహ్వానించకుండా, వాడికి దూరంగా ఉంటూ మీ యొక్క మాటలకు చెవియొగ్గి మీకు మీ చెంత చేరి మీ యందు బలముగా ఎదగడానికి, మీ సన్నిధిలో బలముగా ఉండడానికి ప్రతి బిడ్డను సిద్ధపరచుమని, ఒట్టివాడైన నన్ను నీ ఆత్మతో నింపమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి యూదులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యేసు వారు అన్నీ కూడా మాకు తెలుసు అంటున్నారు. ధర్మశాస్త్రం మాకు తెలుసు అంటున్నారు. ధర్మశాస్త్రం తప్ప మరొకటి మాకేమీ కాదంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ధర్మశాస్త్రం కరెక్టే, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు. అయితే మీరు ధర్మశాస్త్రాన్ని తొలగిపోయి సాతాను సంబంధమైన బిడ్డలుగా ఉన్నారు. వాళ్ళు కూడా అన్నారు, మేము ఎవరు అనుకుంటున్నాం? అబ్రహాం సంతానం అన్నారు. అబ్రహాం సంతానం అయితే అబ్రహాములాగా మీరేమి చేయడం లేదు కదా. అన్నీ కంప్లీట్గా సాతాను సంబంధమైన కార్యాలు మీరు చేస్తున్నారు. అపవాదికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నారు. అపవాది అంటే అపకారముతో వాదించేవాడు, అపకారాన్నే వాదించేవాడు, అపకారాన్నే బలపరిచేవాడు, ఉపకారాన్ని ఎంత మాత్రం ఇష్టపడనివాడు. ఉపకారం అంటే పరలోకం చేయడం. యేసు ప్రభు ఉపకారి, సాతాను అపకారి. అందుకే అపవాది. అందుకే ఇక్కడ ప్రభు అయిన యేసు వారు మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, అపవాది సంబంధులు, అపవాది సంబంధులు కాబట్టి మీ తండ్రి దురాశలు నెరవేర్చుతున్నారు మీరు. అంటే నేను చెప్పే మాటలను ప్రక్కన పెట్టి వేరే వాడు చెప్పే మాటలు, లోక సంబంధమైన మాటలు. ఎవరి మాటలు? అపవాది మాటలు. నువ్వు ఇల్లు కడుతూ ఉంటావు, పునాది వేస్తావు. పునాది వేసినప్పుడు సిద్ధాంతి దగ్గరికి వెళ్ళావా, దాని ప్లానింగ్ గీయించుకొచ్చావా అని అడుగుతాడు. వెళ్ళలేదు అంటే అయ్యయ్యో వెళ్ళు, తొందరగా వెళ్ళు, దేనికి దానికే చూసుకోవాలి అంటాడు. నేను విన్న మాటలేవి.
అది ఏమీ లేదయ్యా అన్నా సరే, దాని గురించి నువ్వేమి చింతపడకు, ప్రార్థన చేసుకొని మనం చేద్దాం అన్ని కార్యక్రమాలన్నా, ఓ ప్రక్కన అది పట్టుకుని లాగుతూనే ఉంటుంది. అది లాగుతూనే ఉన్నప్పుడు ఏదో టైంలో, ఎవరు లేని టైంలో జాగ్రత్తగా వెళ్ళి వారి దగ్గర కూర్చొని చక్కగా అన్నీ చేయించుకొని వచ్చేసి అప్పుడు పాస్టర్ గారు ప్రార్థనకు రండి అంటాడు. ఆ రోజు మరి పునాది వేద్దాం రండి అంటాడు. అందుగురించి ఇతను కార్యం అంతా ఎక్కడ చేశాడు? సాతాను ప్రమేయంతో చేశాడు. ఇక్కడ దేవుని సేవకుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటున్నాడు. అంటే ఇప్పుడు ఏ పని అది? అదే ప్రభు అనేది, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాడి ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు. నేను ఇవేమీ లేవు, నేను చెప్పిన ప్రకారంగా మంచి రోజు లేదు, చెడు రోజు లేదు, అన్నీ మంచి రోజులే. నీవు మంచి మనసుతో నీవు బ్రతికితే నీ బ్రతుకు ధన్యం. అది అందుకే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేరుస్తున్నారు అంటూ, ఆది నుంచి వాడు నరహంతకుడయ్యుండి సత్యమును జరిగించిన వాడు కాడు. ఆది నుంచి వాడు నరహంతకుడు. ఎలా? అన్నగారిని తమ్ముడినే చంపేసినవాడు. తమ్ముడినే చంపేశాడు. తమ్ముడు బలి అర్పణలు ఇస్తూ ఉంటుంటే ఆ హెబెలు బలిని దేవుడు ఒప్పుకున్నాడని, ఇష్టపడ్డాడని ఈ అన్నగారి కయ్యను గారికి కోపం వచ్చి ఏమి చేశాడు? తమ్ముడిని చంపేశాడు. అందుకే వాడు ఆది నుండి నరహంతకుడు. మొదట్లో నరహంతకుడు, నాది నుండి నరహంతకుడు అయ్యుండి సత్యమును జరిగించిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు వాడి స్వభావం అనుసరించే మాట్లాడుతాడు. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఈ పండు తిని చాలా బాగుంటుంది. ఒకసారి తిని చూడు, ఒక్కసారి తిని చూడు. లేదు తింటే చచ్చిపోతాం. లేదు ఒక్కసారి తిని చూడు. అవ్వమ్మ తిన్నది. చచ్చిపోయావా? చచ్చిపోలేదుగా. మీరు చావనే చావరన్నాడు అక్కడ. ఏమన్నాడు? ఒప్పించటానికి, అబద్ధాన్ని బలపరచడం కోసం. అసలు మీరు చావనే చావరు, మీకేమీ కాదు. అంతే. తిన్నది. చచ్చిపోయావా? చావలేదు. కాదు, ఆత్మ సంబంధంగా దేవుని దగ్గరకు వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసింది. అంటే అపవిత్రపడ్డది, పాపం తెచ్చుకున్నది, అవిధేయత వచ్చేసింది. అందుగురించి దేవుని ముఖం చూడలేక సిగ్గుపడుతూ దూరంగా వెళ్ళిపోయి పాపం వచ్చేసింది. బాగా ఆలోచించండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది పిల్లలు. నేను చెప్పిన మాటను అవ్వమ్మ కొట్టేసింది కదా, కయ్యను కొట్టేశాడు కదా. అందరూ కొట్టేసి ఏం చేస్తున్నారు? లోక సంబంధమైనటువంటి వాడి దగ్గరకు వెళ్ళి వాడి మాటలు వింటారు. అందుకే కదా అక్కడ బయటవారు లోక సంబంధమైనటువంటి మాటలు తీసుకుని వచ్చి, ఆ క్రీస్తు మాటలు కాకుండా లోక సంబంధమైన మాటలు తీసుకొచ్చి మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని భావించచ్చు. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశాలని భావిస్తూ వారు ఏం చేస్తున్నాడు? నిత్య శిక్షకు వెళ్ళిపోతున్నారు. మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశాలు అయితే దైవోపదేశాన్ని కొట్టేసినట్టే కదా. అందుగురించి దైవోపదేశాన్ని కొట్టేసినట్టే కదా. కాబట్టి మనుషులు కల్పించిన పద్ధతుల్ని మనం ఇష్టపడకూడదు. అందుకే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? వాడు ఎలా వచ్చాడు, ఏమిటి అనే విషయాలు మనం ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి అసలు వాడి పుట్టు పూర్వోత్తరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఎహెచ్కేలు గ్రంథంకి వద్దాం. ఎహెచ్కేలు గ్రంథంకి వస్తే ఆ ఎహెచ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో, ఎహెచ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో 13వ వచనం నుండి మనము ధ్యానం చేద్దాం. దేవుని తోటయగు ఏదేనులో నీవు ఉన్నావు. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మకరతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు
అలంకరింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి కనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రమముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళన అప్పగించేదరు. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసుకున్న విస్తార దోషముల చేత నీవు పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను. అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు. ఇది సాతాను అపవాది యొక్క పూర్వ చరిత్ర. దేవుని దగ్గర ఉన్నది, దేవునితో ఉన్నది, దేవుని గణపరిచేది, దేవుని హెచ్చించేది, దేవుని స్తుతించేది, దేవుని ఆరాధించేది. అటువంటి దానికి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. గర్వం వచ్చింది. ఆ గర్వమే సాతాను. సామెత గ్రంథంలో అంటాడు, నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. మనిషి నాశనం అవ్వాలంటే ముందేమవుతుంది? గర్వం నడుస్తుంది. నీ గర్వపు మాటలు, నీ గర్వపు ప్రవర్తన, నీ గర్వపు తీరి అన్నీ కూడా ఏంటంటే ఎదుటివారిని కించపరిచే విధంగా, ఎదుటివారిని తక్కువ చేసే విధంగా చేస్తదే. అదే రోజులు మరలా నీకు వస్తాయి. కాలం అట్లా వస్తుంది. అదే రోజులు నిన్ను అవమానపరిచే రోజులు, నువ్వు బక్క చిక్కిన రోజులు, నలిగిపోతున్న రోజులు, శ్రమ పడుతున్న రోజులు అన్నీ ఒక్కొక్కటి గుర్తొస్తాయి. ఏంటో తెలుసా? నువ్వు కంప్లీట్గా సాతాను సంబంధి అయిపోయావు. అందుకే ఇక్కడ ఈ యొక్క అపవాదికి ఎలా ఉంటాడు అనే విషయాలు ఇక్కడ చూస్తే, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగాను ఉన్నావు. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ వచ్చావు. కాబట్టి దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీ వికను సంచరింపవు. నిన్ను నేను నాశనము చేసి తిని. అది దేవుడు వాడి స్థితి. అది అందుగురించి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అన్నీ కూడా వాడికి వర్తించేలాగా ఇక్కడ దేవుడు ఇక్కడ వ్రాయించాడు. ఈ హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనము నుండి అక్కడ అన్నాడు చూడండి, దేవుని తోటకు ఏదేనులో నీ ఉన్నావు, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సుమాలిన రాయి, సులిమాని రాయి, మరకతరము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గోవులు రాయించువారును నీకు సిద్ధమైరి. అంత గొప్పది. సాతానంటే మీరు అనుకుంటున్నారు, అపవాది అంటే మీరు అనుకుంటున్నారు దెయ్యం, కూరలుంటాయి, గువ్వలుంటాయి అంటే కాదు. ఏమీ కాదు. ఎప్పుడు కూడా అపవాది మన పక్కనే ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మీకు నీ భార్య రూపంలో కనపడుతుంది, నీ బిడ్డల రూపంలో కనపడుతుంది, నీ స్నేహితుల రూపంలో కనపడుతుంది, అన్ని రూపాల్లో అది కనపడుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు బలంగా ఉండాలనుకున్నావో, నీవు దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆపు చేయాలన్నదే సాతాను యొక్క, అపవాది యొక్క ఉద్దేశం.
దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి ఆశ నీలో కలిగినప్పుడు అది దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి మనసు ఆత్మతో నింపబడాలని నిన్ను పంపిస్తుంటే అది వచ్చేం చేస్తుందంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, సమయం ఉంది, నేను చెబుతాను కదా, ఇక్కడ నువ్వు అక్కడికి వెళితే ఈ పనులన్నీ ఏమైపోతాయి, ఇక్కడ ఇవన్నీ ఏమైపోతాయి అని చెప్పి అది నిన్ను మెలికి వేస్తుంది. ఆ ఒక్క సన్నిధిలోనికి వెళ్లకుండా నిన్ను ఆప్ చేస్తుంది. సాతాను కార్యం కొనసాగి దానికి విజయం లేగా నేనే గెలిచాను చూడు. యోబు విషయంలో అదే కదా. యోబు విషయంలో దేవుడు ఎంతగానో ఆయన ప్రశంసిస్తుంటే నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టే నేను అన్నీ తీసేస్తే నీ ముందే నిన్ను దూషిస్తాడు. ఇది వాడి స్వభావం. ఇస్తే దేవుని ఘనపరచడం కాదు, అన్నీ బాగా ఉంటే దేవుని ఘనపరచడం కాదు. వాక్యం బాగా నిండినది ఏమిటో తెలుసా? శ్రమలలో, కష్టాలలో, నష్టాలలో. ఇప్పుడున్నటువంటి భక్తులందరూ కూడా దేవుని పనివారు, నిజమైన దేవుని పనివారు, శ్రమలు పడుతున్నవారు, తమ ఆస్తులను పంచిపెట్టిన వారు, పేదలకు కావలసింది ఇచ్చిన వంటి వారు, తనకు సమృద్ధిగా ఉన్నప్పుడు అన్ని ఇచ్చిన వారు దేవుని సంబంధులు. అంతేగాని దేవుని అడ్డు పెట్టుకుని కోట్లు సంపాదించేవారు కాదు. వారు సాతాను సంబంధులు, అపవాది సంబంధులు. ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అక్కడ వ్రాయబడ్డాయి. అదే ఇక్కడ చెబుతున్నాడు. నీ సౌందర్యము చూసుకుని నువ్వు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూసుకుని జ్ఞానము చెరుపుకున్నావు, కావున నేను నిన్ను నేలను పడవేసేదను. ఏమన్నాడు? దేవుని యొక్క సన్నిధిలో ఉన్నదాన్ని ఏమంటున్నాడు? నేను నిన్ను నేలను పడవేస్తాను. అటువంటి వాడు అందుగురించి వాడు ఎప్పుడు కూడా మన మధ్య ఉంటున్నాడు. దేవుని పిల్లలైన వారు ఎవరైనా ఉంటే, దేవునిలో బలముగా ఉంటే వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయడానికి వాడు కూడా సిద్ధపడతాడు. అప్పుడు చాలామంది దేవుని తెలియని వారు ఏమంటారంటే, అంత ప్రార్థనాపరులు, అంత వాక్యం తెలిసిన వారు, ఆ ఇంట్లోనే అవి జరగాల, ఆ ఇంట్లోనే అన్ని ఇబ్బందుల, ఆ ఇంట్లోనే అన్ని కష్టాలంటే దేవుడు పరీక్షిస్తున్నాడు. నీవేమనుకుంటావనో కాదు, దేవుడు అతనిని పరీక్షిస్తున్నాడు. అతని విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. అతను నిలబడతాడా, పడిపోతాడా, దేవుని సువార్తలు మానేస్తాడా, దేవుని పని మానేస్తాడా, కుటుంబం అంతా ప్రార్థనలు మానేస్తా, అన్నీ మానేసి సాతానికి బందీ అయిపోతారని చూసే విధంగా వాడనుకుంటుంటే, దేవుడైతే నా బిడ్డలు గెలుస్తారు అంటున్నాడు, వాడైతే నా వశం చేర్చుకుంటానంటున్నాడు. ఈరోజు మీరు ఎవరి వశాన్ని ఉన్నారో మీరు తెలుసుకోవాలి. మీరు ఎవరి వశాన్ని ఉన్నారు? దేవుని వశాన్ని ఉన్నారా? దేవుని వశాన్ని ఉంటే మీరు ధన్యులే. సాతాను వశాన్ని ఉంటే మీరు ఇరుకులో పడిపోయిన వారే, నిత్య శిక్షకు వెళ్ళిపోయిన వారే. అందుకే నేను నిన్ను నేలను పడవేస్తాను అన్నాడు. నిన్ను నేలను పడవేస్తాను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగిస్తాను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగు చేసుకున్న విస్తార దోషముల చేత నీవు పరిశుద్ధ స్థలమును చెరుపుకున్నావు కాబట్టి నీలో నుండి నేను అగ్గి పుట్టిస్తాను, అది నిన్ను కాల్చివేస్తుంది. జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేస్తాను. జనుల్లో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణమగుదువు. ఇవి కంప్లీట్గా అపవాది సంబంధించిన వాడికి వర్తిస్తాయి. అపవాది అనేవాడు, దేవుడు అనేవాడు అంతటా ఎలాగైతే ఉన్నాడో, అపవాది అనేవాడు అంతటా కూడా ఉన్నాడు. ఏమీ లేదు, మంచి చెడు, వెలుగు చీకటి. ఈ చీకటి అనేది అపవాది, వెలుగు అనేది దేవుడు. నేను నిజమైన వెలుగును అన్నాడు ప్రభు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. ఈ చీకటి దుర్గుణం వచ్చిందంటే, చెడు గుణం వచ్చిందంటే, చెడు లక్షణం వచ్చిందంటే వాడు చీకటి. ఒక ఇంటికి ఒక బంధువు వస్తున్నాడంటే వాడు మంచి అభిప్రాయంతో వస్తే పర్వాలేదు, వాడు దురుద్దేశంతో వచ్చాడంటే, వాడు చీకటితో వచ్చాడంటే ఆ చీకటిని అక్కడ మండించాలని వస్తున్నాడు, ఆ చీకటిని అక్కడ వ్యాప్తి చేయాలని వస్తున్నాడు, ఆ చీకటిలో అక్కడ ప్రబలం చేయాలని వస్తున్నాడు. విశ్వాస కుటుంబంలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు. అందంగా ఉన్నావు అంటే అదే మాట రిపీట్ అవుతుంటే, విశ్వాస కుటుంబంలో ఉన్నటువంటి ఆమె పదే అదే మాటను గుర్తు చేసుకుంటూ తన పాపములోకి దిగిపోయింది. అంటే దేవునిని విడిచిపోయింది, కుటుంబాన్ని నాశనం చేసుకుంది,
కుటుంబాన్ని నాశనం చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయింది? నిత్య శిక్షకు వెళ్ళిపోయింది. ఈనాడు కూడా రక్షణ లేదు, అలాగే కొనసాగుతుంది. బిడ్డలు వదిలేసిన, అందరూ వదిలేసిన అతనితో పట్టుకుని అలాగే వెళ్ళిపోతూ విలువ లేకుండా, సమాజంలో విలువ లేకుండా సేమ్. నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే సాతాను సంబంధమైనటువంటి సూచన ఈ ప్రకారముగా ఉంటుంది. మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఏమీ లేదు. బిడ్డలు చీకొట్టారు, భర్త చీకొట్టాడు, అందరూ చీకొట్టారు. ఇది ఎవరు? సాతాను. ఇంటికి వచ్చాడు, అన్నాడు, పోయింది. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆలోచన చేయి, ఆలోచన చేయి. అందుగురించి సాతాను గంభీరంగా ఏదో కోరలతో వస్తాడో, నల్లగా ఉంటాడు, భయంకరంగా ఉంటాడు అనేది కాదు. అక్కడ అందంగానే ఉంటాడు వాడు, అందమైన మాటలే చెబుతాడు వాడు, మనిషిని పడవేయడానికి ఏమైనా చెబుతాడు. ఆ ప్రకారంగా చేసి వాడు ఎంటర్ అవుతాడు. అందుకే యెషయా గ్రంథంలో కూడా ఒకసారి చూద్దామా, వాడి గర్వాన్ని బట్టి ఎలా మార్చబడ్డాడో. 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మీకు తెలిసిన విషయాలే, ఇవేమీ క్రొత్తవి కాదు. 14వ అధ్యాయంలో విషయాలు మనము ధ్యానము చేద్దాం. 14వ అధ్యాయంలో 12వ వచనము నుండి, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. ఇందాకేమన్నాడు? నేలను పడవేస్తాను అన్నాడు కదా. పడిపోయిన తరువాత నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానుడిగా ఎంచుకొందును అని నీవు నీ మనసులో అనుకొంటివి కదా. అది నీవు నీ మనసులో అనుకున్నావు కదా. ఎవరితో సమానంగా? దేవునితో సమానంగా ఉండాలని అనుకున్నాడు వీడు. దేవునితో సమానంగా ఉండాలని అనుకున్నాడు అని నీ మనసులో నీవు అనుకుంటేవి కదా. చూడండి, జనములు పడగొట్టిన నీవు నేలమట్టు వరకు నరకబడ్డావు, నేను ఆకాశం నీకు ఎక్కిపోదాను అనుకున్నావు, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం ఎత్తిస్తాను అనుకున్నావు, తూర్పు దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటాను అనుకున్నావు, మేఘంలోకి ఎక్కిపోతాను, మహోన్నతుడితో నన్ను సమానంగా చేసుకుంటాను అని నీవు మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. పాతాళములో, నరకములో ఒక మూలకు ఏమయ్యాడు? త్రోయబడ్డాడు. దేవునితో ఉన్నాడు ఇప్పుడు వాడు? లేడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తే ఆయన్ని కనబడతాయి. వాడు త్రోయబడ్డాడు. వాడితో వాడి దూతలు కూడా ఇక్కడికి వచ్చేసారు. ఆ దూతలే ఇక్కడ అనేక రకాలైన దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు. దేవుని సువార్తలను అడ్డగించడం, దేవుని పనిని ఆపేయడం, దేవుని కొరకు చేసి అన్నీ కూడా ఏమిటంటే వాడి నుంచి వచ్చే సంకేతాలు అవే. అది వారికి తెలియదు, ఇప్పుడున్నటువంటి మానవులకి కూడా. బైబిల్ గ్రంథాన్ని చదువుతున్న మనకి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ప్రకటించడానికి వీలు లేదని వాళ్ళు చెబుతున్నప్పటికీ, ఏది చేసినప్పటికీ, వాళ్ళు వేరే లైన్లో వాళ్ళు వస్తున్నప్పటికీ వారికి ఇది తెలియదు. కానీ మనకు తెలుసు ఇది ఎవరి కార్యము? సాతాను కార్యం. ఒక మనిషి రక్షణలోనికి రాకుండా ఆపేయడమే వాడి యొక్క ప్రధాన కర్తవ్యం. ఒక మనిషి రక్షణలోనికి రాకూడదు, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించకూడదు. అందుగురించి ఏమైనా చేస్తాను నేను. ఈ విషయం గ్రంథములో అనుభవం ఉన్నటువంటి, విశ్వాసములో ప్రభు కొరకు బ్రతుకుతున్నటువంటి ఆత్మ సంబంధులుగా ఉన్నటువంటి వారు మాత్రమే గ్రహించగలరు తప్ప ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. వారు కూడా ఏమిటంటే అవి ఇవి చేసుకుంటూ వెళ్ళిపోతే, నేను యేసు ప్రభు బిడ్డని, నేను గురి కట్టాను, నేను గొప్పగా చాలా మందిని సంపాదించాను అనుకుంటున్నాడు. కానీ వీళ్ళందరినీ కూడా నిత్య శిక్షకు పంపించేవాడుగా వీడు కూడా ఒక ఏజెంట్గా అయిపోయాడు. ఎవడు? సేవకుడే. సేవకుడు కూడా ఒక ఏజెంట్ అయిపోయాడు. అది ఎందుకంటే మన ప్రక్కనే ఉంటుంది, మనల్ని పట్టుకు వెళ్దామనే చూస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ నీవు పాతాళమున, నరకంలో ఒక మూలకు త్రోయబడితివే, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచూ ఇట్లందరూ భూమిని కంపింపజేసి రాజ్యమును వణికించిన వాడు ఇతడేనా? లోకము అడవిగా చేసి దాని పట్టణమును పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనివ్వని వాడు ఇతడేనా? తమ నివాస స్థలములకు పోనివ్వని వాడు. మన నివాస స్థలం పరలోకం.
మనం పరలోకానికి వెళదాం. మనల్ని పరలోకానికి వెళ్లకుండా ఆపేసేవాడు వీడేనా? వీడే. ఒక్కొక్కసారి చూడండి, ఆడు చెప్పాడండి బాబు, ఆడు చెప్పినప్పటి నుంచి నాకు కష్టాలు వచ్చాయండి, ఆడు చెప్పినట్టే అన్నానండి, మళ్ళీ ఆడు నాకు కంటికి కనపడలేదండి అంటాడు. వేసాడు మోసం, అందుగురించి వాడు ఉన్నాడు, ఇడి పోయింది, డబ్బు పోయింది, అన్ని పోయి వాడు కనపడటం లేదు. ఆడ ఆ రోజు మా ఇంటికి వచ్చాడండి, వాడు ఆ రోజు వచ్చిన తర్వాత మా ఇల్లు ఇలా పతనం అయిపోయింది. నీ కుటుంబం పతనమైపోయింది, వాడొస్తే పతనమైంది అంటున్నావు, లేకపోతే ఆమె వస్తే పతనమైంది అంటున్నావు, ఎవడో చెబితే పతనమైపోయింది అంటున్నావు. మరి నీ ఆత్మీయ జీవితం ఎలా పతనమవుతుందో నీకు తెలుసా? నీ ఆత్మీయ జీవితం ఎలా పతనమవుతుందో నీకు తెలుసా? యేసుని ఎరుగక, బైబిల్ చదవక, ప్రార్థన లేక, ఏమీ లేక, భోగాలు చూస్తూ, భాగ్యాలు చూస్తూ వెళ్ళిపోతున్నావే. నీ ఆత్మీయ జీవితం ఆల్రెడీ పడిపోయింది. గుడికి వెళ్ళి కానుక ఇచ్చి నడిచినంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రం లేదు. అది ఎప్పుడో పడిపోయింది. అందుకే ఎప్పుడో త్రోయబడ్డావు. అందుకే లోకమును అడవిగా చేసి దాని పట్టణమును కాపాడువాడు ఇతడేనా, తాను చెరపట్టిన వారిని అన్నాడు. తాను చెరపట్టిన వారిని పట్టుకుంది. దయ్యం పట్టుకుందరా వీడికి అంటారు చూడండి. ఇది ఏదో దయ్యం పట్టుకుందరా బాబు అంటుంటాం. అంటే ఏంటి? అదే చేస్తూ ఉంటాడు, అదే చేస్తూ ఉంటాడు. తను చెరపట్టిన వారిని అంటే రక్షణకు పొందనివ్వకుండా ఆప్ చేయటం వాడి పని. కాబట్టి నిన్ను రక్షణలోనికి రాకుండా ఆప్ చేయాలని. యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రార్థనకి వెళ్దాం అనుకుంటున్నాం, భర్త రానివ్వడం లేదు. ఇంకొక చోటకు వెళ్తే అతను రానివ్వడం లేదు. ఇంకొక చోట స్నేహితుడు రానివ్వడం లేదు. ఇంకొక చోట భార్యకి నీకు ఇంకేం పని లేదు, సువార్తలేని ఇంకేం బతుకు తెరువు లేదని ఆమంటది. ఇవన్నీ కూడా ఏంటి? వాడి నుంచి వచ్చే సంకేతాలు. ఎవడి నుంచి వచ్చే సంకేతాలు? సాతాను నుంచి వచ్చే సంకేతాలు. దేవుని పని కొరకు ముందుగా ప్రాకులాడుతూ ఉంటే దానికి అడ్డు వేసే ప్రతి విషయాన్ని కూడా సాతాను సంబంధమైనదే. అందుకే దాన్ని చాలా జాగ్రత్తగా మనం చూడాలి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనివ్వని వాడు ఇతడేనా అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్య భాగాలన్నీ కూడా దానికి సంబంధించినవి. అందుకే ఇంకా చూడండి, కొంచెం పైకి వెళ్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇవన్నీ అందులో దాని గురించి టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ విధముగా ఇది. అయితే వీడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఏ విధంగా చేస్తున్నాడు అనే విషయాలు మనం ఇప్పుడు కొంచెం చూద్దాం. మొదటిగా పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వెదుకుచూ తిరుగుతున్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుతున్నాడు. అంటే ఎవరు దొరుకుతారా? ఎవరు దొరుకుతారా? దేవుని కొరకు వెళ్దామని అనుకుంటున్నావు, వెళ్ళలేకపోతున్నావు. దేవుని వాక్యానికి లోద్దాం అనుకుంటున్నావు, పొద్దున లేచి వాక్యం చదువుదాం అనుకుంటున్నావు, చదవలేకపోతున్నావు. ప్రార్థన చేద్దాం అనుకుంటున్నావు, చేసుకోలేకపోతున్నావు. విశ్వాసులతో సహవాసంలో ఉండాలనుకుంటున్నావు, వెళ్ళలేకపోతున్నావు. మళ్ళీ పాత వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు, పాత ప్రవర్తన చేస్తున్నావు, పాత పద్ధతుల్లోనే వెళ్తున్నావు. అంతా పాత పద్ధతే. ఆ 1వ తారీఖున అనుకుంటాడు, ఆ 1వ తారీఖు వస్తుంది కదా ఇప్పుడు మళ్ళాను, ఆ 1వ తారీఖు జనవరి 1వ తారీఖు నుంచి అన్ని నాకు షెడ్యూల్ ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు. 5వ తారీఖు వరకు నడుస్తుంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడి దాకా వెళ్తుంది? పాత పద్ధతులే, పాత పద్ధతులే. అందుకే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. నియోగడి విషయం చూడండి తల్లి, మర్చిపోయే టైం. చాలా ప్రమాదం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా పరిశీలన చేయండి, జాగ్రత్తగా పరిశీలన చేయండి. అందుకే మీరు మీ తండ్రిగా అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమును జరిగించేవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు వాడి స్వభావం అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు, అబద్ధమునకు జనకుడు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడు, ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. అబద్ధమునకు జనకుడు వాడేమవుతున్నాడంటే, అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మెరుగుదనని వెదుకుచూ తిరుగుతూ ఉన్నాడు. అందు గురించి
అందుగురించి వాడు మొదటగా ఏమిటంటేనండి, మోసపుచ్చేవాడు. మొదటగా మోసపుచ్చేవాడు. ఎలాగంటారా? ఆదికాండం 3వ అధ్యాయము 1లో అదే చెబుతున్నాడు. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అప్పుడు వాడు 4-5 వచనాల్లో ఏమన్నాడు? వీళ్ళేమన్నారు? చచ్చిపోతారు అన్నాడు. వీడేమంటున్నాడు 4-5 వచనాల్లో? మీరు చావనే చావరు, మీరు వాటి దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలు వెలిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్పగా ఏమంటున్నాడు? మీరు ఈ పండు తింటే దేవదూతల వలె ఉంటారు, దేవదూతల వలె ఉంటారు. వచ్చేసి లోపలికి ఇచ్చేరా ఒక అడుగు, దేవదూతల వలె ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు విని ఆత్మ సంబంధంగా బలపడాలి. అదే ఇక్కడ కోరుతున్నటువంటి విషయం. అందుకే ఇక్కడ వాడు వచ్చాడు, వచ్చిన తర్వాత ఏం చేశాడు? పడవేశాడు. ఆమె దేవునికి దూరం అయిపోయింది. రెండవదిగా వాడు మోసపుచ్చేవాడు. ఏం చేసేవాడు? వాడు మోసపుచ్చేవాడు. ఎలా మోసపుచ్చుతున్నాడు చూద్దామా? వాడు ఎలా మోసపుచ్చుతున్నాడు? రెండవదిగా వాడు నేరం చేసేవాడు. ఎలా నేరం చేస్తున్నాడు చూద్దామా? ప్రకటన గ్రంథం 12:10 చూడండి. 12:10లో రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది ఏమయ్యాడు? పడద్రోయబడి ఉన్నాడు. నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. మొదటిగా వాడు మోసపుచ్చేవాడు, రెండవదిగా వాడు నేరం మోపేవాడు, మూడవదిగా వాడు వాయు సంబంధమైన దేవత. వాయు సంబంధమైన దేవత. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేసెను. అవిశ్వాసులైన మనోనేత్రముల వారికి ఏం చేశాడు? గుడ్డితనము కలుగ చేశాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆలోచించు. అందుకే ఇక్కడ వాడు యుగ సంబంధమైన దేవత. క్లారిటీ ఇస్తున్నాడు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము అన్నాడు. బాగా మైండ్లో పెట్టుకోండి. సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. సువార్త లేదు, ఏమీ లేదు. లేకపోతే సువార్త నాకు అవసరం లేదు, నాకంతా తెలుసు. అందుగురించి ఈ మాటలు ఎవరు ఏమంటే సాతాను సంబంధమైనవి. అందుగురించి ఆ యొక్క సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండానట్లు ఈ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకి ఏం చేశాడు? ఏంటో వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, సువార్తలు అంటారు, రోజు ఇదే పని ఇదే పని ఇదే పని ఇదే పని. ఏమిటే? ఎవరి ద్వారా వస్తుందా మాట? సాతాను ద్వారా వస్తుంది, అపవాది ద్వారా వస్తుంది, ఆత్మీయుడి ద్వారా కాదు. అది ఒకవేళ అలాగంటే వెంటనే మీరు బాధపడాలి. ప్రభువా, నీ పని నిమిత్తం ఇలాగన్నానా? అందుగురించి సాతాను ఎప్పుడైతే నీ ప్రక్కనే ఉందో, అది గర్జించి సింహంలో ఎవరిని మృగుదా తిరుగుతూ ఉందో, అప్పుడే నువ్వు అయిపోయావు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే వారి మనోనేత్రాలకు ఏం చేసింది? అది గుడ్డితనము కలుగజేసింది. అపవాది మనోనేత్రాలకి గుడ్డితనమును కలుగజేసింది. అంతేకాడు వాడు వాయుమండల సంబంధమైన అధిపతి. ఎఫెసీ పత్రిక కూడా చూడండి, ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2లో చూద్దాం. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మమును చొప్పున మురుపు మీరు నడుచుకున్నారు. ఎప్పుడు? దేవుని ఎరగనప్పుడు మురుపు మనము నడుచుకున్నాం. అదే ఇక్కడ అంటున్నాడు. వాయుమండల సంబంధమైన అధిపతి అంటే ఎవడు? సాతాను. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి
ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు ముడుపు నడుచుకున్నారు. అంటే ఎంతమందిని అది కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దేవుని మార్గాన్ని చూపించకుండా, రక్షణ మార్గాన్ని కనుబరచకుండా నిత్య శిక్షకు వెళ్ళిపోయేలా చేస్తుంది. అంతేకాదు ప్రియమైన వారలారా, వాడు శోధిస్తాడు. ఏం చేస్తాడు? వాడు శోధిస్తాడు. చెయ్యి 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 అంటాడు. ఇదే చెయ్యి, శోధనే. కొన్ని విషయాలు మనకు వచ్చినప్పుడు, దేవునికి విరోధమైనటువంటి తలంపు వచ్చినప్పుడు అది వద్దులే అని చెప్పేసి నీ మాటలు మనసులో అనుకున్నా వెంటనే అది చెయ్యి, అది నువ్వు చేస్తే నీదవుతుంది, అది నువ్వు చేస్తే నీకు ఇంత కలిసి వస్తుంది, తప్పనిసరిగా చేసి చూడు, నీ బిడ్డలకు సరిపోతుంది, నీ బిడ్డలకు సరిపోతుంది, ఆ ఆస్తి నీకు సరిపోతుంది, చేసి చూడు. ఏది న్యాయం కాదు, అది అక్రమమైనది. అది అక్రమమైనది చేస్తే అవుతుంది. ఒక ఆయన దేవుని పని చేసేవారే, వాళ్ళందరూ కూడా చేసిన తర్వాత అన్నదమ్ముల వారు పంచుకున్న తర్వాత ఆ చెల్లికి ఇవ్వాల్సిందే ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆయన ఏంటి, వాళ్ళ దైవ సేవకులే కదా, బాగానే ఉంటారు కదా అని ఆయన కూడా ఆ బావమంది అనే ఆయన మాట్లాడడం లేదు. ఇంకా అలాగే కొనసాగిపోతుంది. కొనసాగేటప్పటికి ఈ చెల్లిదే బిక్కమొఖంతోటే ఉంటుంది. అన్నలు దేవుని పని వారు కదా, వాళ్ళు నాకు అన్యాయం చేస్తారేమి చేయని. అది ఒకానొక సమయం వచ్చింది. ఒకానొక సమయం వచ్చేసరికి అది ఎప్పుడో ఇచ్చేసాం, ఎవరి కాళ్ళకి ఇచ్చేసాం కదా, సింపుల్. ఏమైంది? ఇది ఘోరం, చాలా ఘోరం, చెప్పుకోలోని ఘోరం. అందుగురించి వాయుమండల సంబంధమైన అధిపతి ఈ అపవాది అనేవాడు ఎలా ఉంటున్నాడంటే, ఒక్కొక్కరిని చేరి ఆస్తి మీదో లేకపోతే ఇంకొకటో కలుగజేసి దాన్ని అలా నిలబెట్టుకుని దేవునికి పని కొనసాగిపోయేలాగా, ఏమి మంచి విశ్వాసులాగా, దేవుడికి ఇష్టమైన బిడ్డలాగా నటించేస్తున్నారు. ఎంత చేస్తున్నాడంటే ఈ అపవాది అనేవాడు, వాడికి నువ్వు మనసులో చోటిచ్చావంటే, నీ తలంపులకు ఇచ్చావంటే నువ్వు పడిపోయిన వాడవే. నా చెల్లిది నేను ఇవ్వాలి, ఎరా తమ్ముడు, మనిద్దరం చెల్లి సంతోషంగా ఉంటేనే కదా మనకి అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుంటే అది ఎంతైనా అయిపోద్ది. అదే ఇది నాకే, నాది నీకు, చెల్లిది ఏమీ లేదు, మన ఇద్దరం వేసుకుందామంటే ఏమీ లేదు. అందుకే ఇక్కడ వాయుమండల సంబంధమైన వాడు శోధించేవాడు. తెస్సలోనికైల ప్రస్తుతం చూడండి, మొదట తెస్సలోనికైలకు ఏమంటున్నాడు? 3వ అధ్యాయం 5వ వచనంలో, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, ఇందుచేతను నేనును ఇక సహింపజాలక శోధకుడు ఒకవేళ మిమ్మల్ని శోధించినేమో అనియు, మీ ప్రయాసం వ్యర్థమైపోవునేమో అనియు, మీ విశ్వాసం తెలుసుకునవలననియు తిమోతిని పంపించాను. అక్కడ ఉన్నటువంటి సంఘానికి, ఆ తెస్సలోని సంఘానికి ఎవరిని పంపించాడు? తిమోతిని పంపించాడు. ఎందుకు పంపించాడు? విన్నవాక్యం మర్చిపోయారేమో, దారి తప్పిపోతారేమో, ఇందుచేతను నేనను ఇక సహింపజాలక శోధకుడు ఒకవేళ మిమ్మల్ని శోధించినేమో అని, మా ప్రయాసం వ్యర్థమైపోయినేమో అని. అంటే నేను చెప్పిన బోధ, చేసిన వాక్యం పాడైపోతుందేమో, వినకుండా గ్రహించకుండా వదిలేస్తారేమోనని చెప్పి దానికి మళ్ళా తిమోతిని, బాబు తిమోతి ఒక్కసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి కనిపించిరా, విశ్వాసంలో తొలగిపోతున్నారు, ఆ శోధనలో తట్టుకోలేక పడిపోయేలా ఉన్నారేమో, ఆ శోధకుడు శోధించేస్తున్నాడు, నీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను అంటున్నాడు, అందుచేత అందులో పడిపోతాడేమో, అందు గురించి నేను తిమోతిని మీ దగ్గరకు పంపించాను. నా ప్రియమైన కుమారుడు తిమోతి, నా నిజమైన కుమారుడు తిమోతి అన్నాడు కదా. ఆ తిమోతిని ఎక్కడ పంపించాడు? ఆ తెస్సలోనికై సంఘానికి పంపించాడు. అంటే ఆ శోధనలో పడిపోతారేమో, విన్నదంతా వ్యర్థమైపోతుందేమో అని నిజంగా దైవ సేవకుడు, దేవుని పనివాడు ఎంతసేపు ఆ యొక్క గృహాల మీద ఉంటుందండి మనసు. అవునండి, నిజంగా గృహాల మీద ఉంటుంది. యవనస్తులైన పిల్లలు ఎలా ఉన్నారు? జాగ్రత్తగా ఉన్నారా? జాగ్రత్తగా బ్రతుకుతున్నారా? జాగ్రత్తగా బ్రతుకుతున్నారు. ఎక్కడ దేనికి అవకాశం ఇవ్వకుండా ఉన్నారా? అందుకే దేవుని సంఘానికి వస్తూ ఉంటుంటే కొంచెం వాక్యం ద్వారా బలపడుతూ ఉంటారు. ఆ విధమైన శోధనకు తట్టుకుని నిలబడి దేవుని పిల్లలుగా కనబడతారు అనే ఉద్దేశంతో దేవుని యొక్క మాటలు వినిపిస్తూ ఉంటాం. అందుకే ఆ తిమోతిని పంపించాడు అక్కడ. చూడండి, ఇంకా వాడు దుష్టుడండి. ఎలాగో తెలుసండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగినవారు కనుక మీకు వ్రాయిచున్నాను, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. దుష్టుని జయించాలి. ఎందుచేతనంటే వాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక,
అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దుష్టుల ఆలోచన చొప్పున చేయకుండా ఏం చేయాలి? నడుస్తున్నారా? ప్రభు ఇక్కడ అదే చెబుతున్నాడు. ప్రభు అదే చెబుతున్నాడు. మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు. ఎరగలేదా మనము? యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి వాడికి తెలుసు అపవాదంటే ఎవడో. అపవాదంటే ఎవడో అందరికీ తెలుసు. తెలియని వాడు ఎవడో ఉండడు. యేసు ప్రభు అంటేనే రెండవ వాడు అపవాది, సాతాను. వాడు ఎప్పుడు కూడా విశ్వాసాన్ని పోగొట్టడానికి, పాడు చేయడానికి వాడు రెడీగా ఉంటాడు. అందు గురించి వాడు జోలికి వెళ్ళకూడదు అంటూనే వాడు జోలికి వెళ్తున్నారు. అందుకే మీరు మీ తండ్రికి అపవాది పిల్లలు అన్నాడు. మీరు మీ తండ్రికి అపవాది పిల్లలు అన్నాడు. అందుకే ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయండి. మీరు ఎరిగి ఉన్నారు కనుక మీరు ఆయనను తెలుసుకోనండి. యవనస్తులారా, మీరు దుష్టుని జయించారు. యవన ప్రాయంలో రక్షించబడ్డారు. దేవుని కొరకు బ్రతుకుతున్నారు. ప్రభువు కొరకు జీవించేవారుగా ఉన్నారు. అందుకే అబద్ధాల జనకుడు వాడు, మోసపుచ్చేవాడు, నేరం మోపేవాడు, యుగ సంబంధమైన దేవత, వాయుమండల అధిపతి, శోధకుడు, దుష్టుడు, ఇంకా ఆయన వీడికి అనేక పేర్లున్నాయి. ఇవన్నీ కూడా ఆ యొక్క అపవాది. అందుకే అపవాదితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభునే శోధించాడు వాడు. యేసు ప్రభునే శోధించాడు. ఎక్కడ? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అంటే యేసు ప్రభువే వెళ్ళాడు. యేసు ప్రభువే వెళ్ళాడు. ఆయన ఎందుకు వెళ్ళాడు? ఆయన అపవాదిని జయించేటటువంటి శక్తి ఆయనకు ఉంది. అర్థమైందా? మనమైతే వెళ్ళాలి. మనం ఏమవ్వాలి? పారిపోవాలి. యేసేపు పాపము నుండి ఎందుకు పారిపోయాడు? నీతిమంతుడు కాబట్టి. పొతీఫర్ భార్య బలవంతం చేస్తూ ఉంటుంటే అక్కడ నుంచి పారిపోయాడు. యేసేపు నీతిమంతుడు అంటే ఆ బంధకంలో పడకుండా వెళ్ళిపోయాడు కాబట్టి ప్రధానమంత్రి అయ్యాడు దేశానికి. నీతిమంతుడు. అందుగురించి పారిపోవాలి. యేసు ప్రభు జయించేవాడు, సాతాన్ని జయించేవాడు కాబట్టి ఎదురు వెళ్తున్నాడు. ఎదురు వెళ్ళి ఏం చేశాడు? మనిషి రొట్టె వలన మాత్రము జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవిస్తాడు. నీ తండ్రి అయిన దేవుని మొక్కి వెళ్ళు, నీ ప్రభువునికి మొక్కి వెళ్ళు, అంతే నీ పని తప్ప నువ్వు శోధించడానికి నువ్వు సరిపోవు అన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయండి. వాడు ఏమిటంటే గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు. ఎవరు దొరుకుతాడని చూస్తున్నాడు, పడేస్తున్నాడు. పడిపోతున్నారా? పడిపోయేవారుగా ఉన్నారు. అయితే లేచిపడి మళ్ళా నిలబడి దాని జోలికి వెళ్లకుండా ఉండేటటువంటివే ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది, బలముగా ఉండవలసినది. అందుకే అక్కడ 25వ అధ్యాయంలో 41వ వచనంలో ఒక మాట అన్నాడు. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 45వ వచనంలో 41వ వచనంలో అక్కడ ఏమన్నాడు? శపింపబడిన వారులారా అన్నాడు. ఏమి శపింపబడిన వారు వీళ్ళు? శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దోతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోండి అన్నాడు. ఎవరు వీరు? సాతాను సంబంధమైనటువంటి వారు. సాతాను సంబంధమైనటువంటి వారు. శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దోతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి వెళ్ళపండి. ఎవరు వెళ్ళిపోయి దేవుని విడిచి సాతాను దగ్గరకు వెళ్ళారు కాబట్టి, సాతాను బంధకాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు శపింపబడ్డారు. నన్ను విడిచారు. మీ యొక్క దేవుడు, మీ యొక్క ఇష్టపడిన వాడు సాతానే కాబట్టి, అపవాదే కాబట్టి వాడికి మీకు కూడా నిత్య శిక్ష వెళ్ళిపోండి. విడగొడుతున్నాడు దేవుడు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి విధానం. ఆలోచిస్తే తప్పనిసరిగా ఎంత గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడని మన మనసులో ఎంతగానో సంతోషపడతాం. ఎందుచేతనంటే దేవుని బిడ్డలుగా ఉన్న మనము నిత్య శిక్షను తెప్పించాలి కాబట్టి. ఎక్కడ చూడండి ఇస్కరియోతు యోధాకి ఎలా వచ్చిందో. ఇస్కరియోతు యోధ ఎలా పడ్డాడో చూద్దామా? యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో ఇస్కరియోతు యోధ ఎలా వచ్చాడో. వారు భోజనము చేయుచూ ఉండగా
ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఎంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఆ? భోజనము చేయిచూ ఉండగా, ఎవరు? యేసు ప్రభువుతో భోజనము చేయిచూ ఉండగా, యేసు ప్రభువుతో భోజనము చేయిచూ ఉండగా అప్పుడు ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఏం చేశాడు? ఆలోచన పుట్టించాడు. ఏం ఆలోచన? యేసు ప్రభువును నమ్మేస్తే ఎలా ఉంటుంది? భోజనం చేస్తూ ఉన్నప్పుడు. అవును, ఈరోజు ప్రపంచంలో మనిషి నమ్మలేడు. మనిషి నమ్మలేడు. భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆలోచన, నువ్వు పని చేస్తూ ఉన్నప్పుడు ఆలోచన, నువ్వు ఏదేదో చేస్తున్నప్పుడు ఆలోచన, ఏదైనా వస్తుంది చెడు ఆలోచన, చెడు తలంపులు, చెడు కోరికలు కలుగుతూ ఉన్నప్పుడు వాడు వెంటనే ఎంటర్ అయ్యి నిన్ను రెక్కెత్తిస్తున్నాడు. అందుకే శరీరం భయంకరమైనది. శరీరం భయంకరమైనది. ప్రియమైన సహోదరి సహోదరుడా, భోజనము చేయుచుండగా ఆయనను అప్పగించాలని సీమోను కుమారుడు ఇస్కరియోతు హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన. యేసు ప్రభుని అప్పగిద్దాం. యేసు ప్రభుతో ఉన్నాం, యేసు ప్రభుతో నడిచాం, యేసు ప్రభుతో తిరుగుతున్నాం. ఇక యేసు ప్రభు యేసు ప్రభు ద్వారా నాకేదన్నా కలిసి వస్తుందని అనుకున్నాను, కానీ కలిసి రావడం లేదు. చెప్పుకోవాల్సి వస్తే ఇస్కరియోతు యోధా రాజకీయ నాయకుడు అవ్వాలనే ఆలోచన కలిగిన వాడు. అందుగురించి యేసు ప్రభుకు ఫాలోయింగ్ ఉంది. ఈ ఫాలోయింగ్ ఉంటే ఈయన పట్టుకుంటే నన్ను ఆ ప్రకారంగా నడిపిస్తాడు అనుకున్నాడు. కానీ యేసు ప్రభు ఎక్కడ కూడా వాటికి అవకాశం ఇవ్వలే. నేను ఈ లోక సంబంధను కాను, నేను పరలోక సంబంధిని. పిలాతు దగ్గర కూడా అదే మాటలు మాట్లాడతాడు. నేను ఈ లోక సంబంధుడు కాదు. ఈ లోక సంబంధుడు అయితే నా వాళ్ళందరి కోసం నాకు పోరాడేవారు. ఇక్కడ పోరాటం నాకు అవసరం లేదు. పరలోకానికి వెళ్ళే పోరాటం నాకు కావాలి. నిత్య జీవం కొరకు పోరాటం కావాలి. అది ప్రభు అక్కడ చాలా క్లారిటీ ఇచ్చాడు. అందుకే దాని దోతలకును సిద్ధపరిచిన నిత్యాజ్ఞలకు చేశాడు. ఇక్కడ వారు భోజనం చేస్తూ ఉండగా ఆ ఇస్కరియోతు యోధకు అధికరించాడు. అందుకే అసలు వాడు ఎవడు? వాక్యాలను బట్టే మనం చూద్దాం. వాడు హెజ్కేల్ గ్రంథంలో కనిపించాడు, యెషయా గ్రంథంలో కనిపించాడు. వాడి స్థితి ఏంటి, వాడి గతి ఏమిటి అంతా తెలిసాడు. వాడు తోయబడ్డాడు. వాడు తోయబడిన తర్వాత వాడి దూతలు ఈ లోకంలో మనల్ని వేధిస్తూ ఉన్నారు. అందుచేతే అది ఏ రకంగా అంటే, దేవుడు ఆత్మ, సాతాను దురాత్మ. దేవుని ఆత్మ పరిశుద్ధమైనది. పరిశుద్ధంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. చూడండి, చెడు ఆత్మ నీలో వచ్చినప్పుడు ఏదైనా నువ్వు డైరెక్ట్గా చేస్తావా? చెయ్యవు కదా. చెడు తలంపు వస్తే మాట చెప్పగలుగుతావా? మనసులో వస్తుంది చెడు తలంపు, అది నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకది? దురాత్మ, అపవాది నుంచి వచ్చింది కాబట్టి. అదే ఆత్మ సంబంధమైనది. దేవుని ఆత్మ మాట చెప్పడానికి ధైర్యంగా ఎప్పుడు చెబుదామా అనుకుంటాం. అదే దురాత్మ సంబంధమైనది, అపవాది సంబంధమైనది అయితే అందులో మనసులో అలా ఉంచుకుంటావు. ఒకడు ద్వేషిస్తూ నువ్వు మనసులో అనుకున్న మాట అది బయటకు వాయిస్ ఇస్తే, అవుట్ ఇస్తే బయట వాళ్ళు ఎంత ఆశ్చర్యపోతారు. అయ్యో ఏంటి ఇతను ఎలా మాట్లాడతాను. అది నీ మనసులో ఉంచుతున్నావు. నీ మనసులో ఉంచి నీ ద్వేషిస్తున్నావు అతన్ని. అందుకే నువ్వు సాతానుతో నిండి ఉన్నావు. భోజనం చేస్తూనే యేసు ప్రభుని ఎంత కమ్మేయాలి అని అనుకునే ఆలోచన వచ్చింది ఇస్కరియోతు యోధాకి. నువ్వు ఏదో చేస్తూనే, నువ్వు ఫోన్ మాట్లాడుతూనే, లేకపోతే ఏదో చేస్తూనే వేరే తలంపులకు వెళ్ళిపోతున్నావే, సాతాను సంబంధమైనటువంటిది. అందుకే వాడి అనుచరులు మనం ఇష్టపడకూడదు. అదే ఇక్కడ చెబుతున్నది. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఏమని సెలవిస్తున్నాడు చూద్దామా? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కాబట్టి, అపవాది మొదటి నుండి వాడు పాపము చేయుచున్నాడు కాబట్టి పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపము చేయువాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. అపవాది సంబంధి. హైదరాబాద్లో ఒక ఆయన తల్లిని లోపల గదిలో పెట్టేశాడు. గదిలో పెట్టేసి తాళం వేసి ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాగా పైన ఉంటారు. ఇవి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత
మరి అక్కడ పౌర హక్కుల వాళ్ళు ఎవరో తెలిసింది కాబోలు, ప్రక్క వాళ్ళు ఎవరో చెప్పారేమో. చెప్తే వాళ్ళు వచ్చి బద్దలు కొట్టారు. బద్దలు కొడితే బక్క చిక్కిపోయి కనీసం నీళ్లు పోతే బతికేలాగా ఉండేటటువంటి ఆ తల్లిని వాళ్ళందరూ చూసి ఎవరితను అని చెప్పేసి రప్పించారు. రప్పిస్తే అతను క్రైస్తవుడు. ఎవరు? క్రైస్తవుడు, చర్చికి వెళ్తున్నవాడు. మరి ఎంతో మంచి పద్ధతులు చెబుతున్నారు. బిడ్డలు బంగారంలో ఉన్నారు, అందరూ ఉన్నారు, మంచి ఉద్యోగం. తల్లిని చూడడానికి పోయే కాలం అంటే వాడు ఎటువంటి సాతానని? అది వాడు సాతాను సంబంధమైన వాడిక, భ్రష్టాత్మ సంబంధమైన. చర్చికి వెళ్తే ఏమిటి, ఏది వెళ్తే ఏమిటి, నీ తల్లిని లోపల కట్టేసి వెళ్తున్నావంటే వాళ్ళు బయట వాళ్ళు తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి సెలైన్లు పెట్టి అన్నీ పెట్టి ఆవిడ బతికించారంటే ఇక నీ పాపం ఎంతో కొలతకు సరిపోదండి. అందుకే అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎందుకని? అపవాది క్రియలు లయము చేయడానికి. ప్రతి మనిషిలోనికి వెంటనే వచ్చేస్తుంది అపవాది క్రియ. దాన్ని ఏం చేయడానికి వచ్చాడు? ఇది వద్దు, ఇది చేయడానికి వీల్లేదు, ఇది చేయడానికి వీల్లేదు. ఒక వ్యక్తి గురించి దోషంగా మాట్లాడుతున్నావా? మాట్లాడడానికి వీల్లేదు. ఒక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడుతున్నావా? మాట్లాడడానికి వీల్లేదు. ఒక వ్యక్తిని అసహించుకుంటున్నావా? అసలు వద్దు. నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, అపవాదితో సాంగత్యం చేసి వాడి మనసును నువ్వు లేవుకు తెచ్చుకొని అపవాది క్రియలతో నువ్వు నిత్య శిక్షకు వెళ్ళిపోతావా? అక్కడ దేవుని చేత గెట్అవుట్ అనిపించుకుంటావా? ప్రియమైన సహోదరి, అందు గురించి అపవాది ఎన్ని విధాలుగా వస్తున్నాడో ఇక్కడ మీకు చెబుతున్నాం. దేవుని దగ్గర అంత గొప్పగా ఉన్నవాడు ఏమయ్యాడు? త్రొయ్యబడ్డాడు. దేవుని సేవించేవాడు, దేవుని గణపరిచేవాడు, పాటలు పాడేవాడు, ఆరాధించేవాడు, అటువంటి అపవాది ఏమయ్యాడు? త్రోయబడ్డాడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కాబట్టి పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడు ఏమయ్యాడు? ప్రత్యక్షపరచబడ్డాడు. అందుకే అక్కడే 10వ వచనంలో అంటాడు చూడండి, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపరుచును. దేనిని బట్టి? నీ క్రియలను బట్టి. దీనిని బట్టి ఆయన పిల్లలెవరో అపవాది పిల్లలెవరో. అప్పుడు ఆయన ఆ ఆఫీసరు సంఘంలో ఉన్నాడు, సంఘం అంతా ఇంకా చర్చి మానేశాడు. ఇంకా సంఘానికి ఆ అవమానం తట్టుకోలేకపోయాడు, చర్చి కూడా వెళ్ళడం మానేశాడు. కారణం ఏంటి? అది ఆయన ఇలా చేశాడా, తల్లిని ఇంత దారుణంగా చేశాడు, ఇంత ఇంకా అవమానం భరించలేకపోయాడు. ప్రియమైన వారలారా, ఆలోచించండి. మన క్రియలు చాలా నీట్గా ఉండాలి, దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. దేవుని పిల్లలుగా ఉన్న మనము ప్రతి విషయంలోనూ ఎంతోను. ఆయన ఎవరో ఫుడ్ కమిషనర్ ఆఫీసర్ ఎవరో వస్తుంటారు, ప్రతాప్ గారు ఎవరైనా. నిజంగా ఆయన అంటున్నాడు, నేను, నా పిల్లలు, నా కుటుంబం సంతోషంగా ఉన్నాం. ఈ భోజనం ఈ అంగన్వాడీల మీద వీటి మీద వెళ్తూ ఉంటాడు కదా, వెళ్ళి అన్ని చెక్ చేస్తుంటే పిల్లలకి ఎంత పెడుతున్నారు. అమ్మ ఏంటమ్మా ఇందులోనే మీరు తినాలా, ఇందులోనే ఇంత చేసుకోవాలా, సంపాదించుకోవాలంటే వేరే మార్గాలు ఉంటాయి కానీ పిల్లలకు పెట్టి దాన్ని పట్టుకొడతారమ్మా, ఎందుకమ్మా ఇలా చేస్తారు అని చెప్పేసి మాట్లాడుతూ అతనికి అందరూ కూడా ప్రశంసలు అందిస్తున్నారు. ఎన్నో ఇరుకులు వచ్చాయంట, ఎన్నో ఇబ్బందులు, బెదిరింపు కాల్స్ వచ్చాయట. ఆయన క్రిస్టియన్ కాబట్టి జాగ్రత్తగా మనం చూస్తే దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో ప్రతి పనిలోనూ మనం ఏమై ఉండాలమ్మా? నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకం లేకపోతే చాలా ప్రమాదం. దేవునితో నమ్మకం పోయామంటే ఎవరితో ఉన్నవాళ్ళం మనం? అపవాదితో ఉన్నవాళ్ళం, అపవాదితో సాంగత్యం చేస్తున్న వాళ్ళం. అపవాది క్రియలను లయం చేయడానికి ప్రభు వచ్చాడని తెలుసు కూడా ఆ అపవాది క్రియలే మనం చేస్తే ప్రయోజనమే ఉంది? యేసు ప్రభు అపవాది క్రియలను లయం చేయడానికి వచ్చానంటున్నాడు, మీలోని చెవి తీసేయడానికి వచ్చానంటున్నాడు. మనమేమో అదే క్రియలను మనం కంటిన్యూ చేస్తే చాలా సీరియస్గా ఉంటుంది కదా, ఆలోచించండి. అందుకే దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపరచబడును. మన క్రియలను బట్టి, మన విధానాన్ని బట్టి. అందుకే ప్రియమైన సహోదరుడు ఆలోచన చేయి.
ఆలోచన చేయి. మీరు మీ తండ్రి యొక్క అపవాది పిల్లలు, అపవాది క్రియలు నెరవేర్చడానికే మీరు ఇష్టపడుతున్నారు, కానీ మీరు నా పనులు, నా గురించి, నేను చెప్పే మాటల గురించి మీరు ఇష్టపడడం లేదు. నేను చెప్పే మాటలు ఇష్టపడడం లేదు. ప్రకటన గ్రంథం 12:12 చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో, పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రము మీకు శ్రమ. ఎవరంటున్నారు? పరలోకమా, పరలోక నివాసులారా మీరు సంతోషించండి. పరలోకానికి వెళ్ళే వారందరూ సంతోషించండి. పవిత్రంగా ఉన్నవారందరూ సంతోషించండి. పరిశుద్ధమైన సన్నిధిలో ప్రభు కొరకు బ్రతుకుతున్నవారు సంతోషించండి. ఆ రోజు ఆనందం, ఆ రోజు సంతోషం. ఇందాక చదివి వినిపించాం లూకాసు వార్తలో. ఆనందించండి, గంతులు వేయండి, సంతోషపడండి. భూలోకంలో నలిగిపోయారు, శ్రమలు పడ్డారు, ఉమ్ము ఊహించుకున్నారు. అందరూ కూడా రకరకాలుగా మిమ్మల్ని హింసించారు, రకరకాలుగా మీరు మమనాపరిచారు. అయితే అక్కడ మీరు సంతోషించండి. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ప్రకటన 12:12లో, పరలోకమా, పరలోక నివాసులరా ఉత్సహించండి, భూమి సముద్రమా మీకు శ్రమ. అంటే లైమ్ అయిపోతాయి. ఇక భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచేనని తెలుసుకొని, అపవాది తనకు సమయము కొంచేనని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అపవాది సమయం లేదని, ఇక ప్రభువు రాకడ తొందరలో ఉందని బహుక్రోధము గలవాడై ఎవడింట్లోకి వాడికి ప్రవేశించేసి వాడిని కైవసం చేసి పరలోకానికి వెళ్లకుండా ఆప్ చేయాలని వాడు చూస్తున్నాడు. దేవుడు ప్రతి వారిని పరలోకం చూపించాలి, పరలోకంలో నేను ఉండే స్థలంలో ఉండాలని ఆశపడుతూ, మీరు ఈ పరలోకానికి రావాలంటే పరిశుద్ధులై ఉండాలి, కాబట్టి పరిశుద్ధతను కాపాడుకోండి అని చెబుతూ వస్తూ ఉన్నాడు. జీవితం అంతా కూడా నువ్వు ఉన్నావో లేదో తర్వాత మాట, నువ్వు ఉన్నావో లేదో తర్వాత మాట, జీవితం అంతా కూడా చెప్తూ వస్తూ ఉన్నాడు. అపవాది రా, నీకు అవి ఇస్తాను, ఇవి ఇస్తాను, నువ్వు అది చూసుకో, అది కొన్నాడు, అది ఎంత కొన్నాడు చూడు, ఇది ఎంత కొన్నాడు చూడు, ఆ బిల్డింగ్ ఎంత గొప్ప కట్టాడు చూడు, ఇది ఎంత గొప్ప కట్టాడు, ఇదంత, నువ్వు కూడా రా, నువ్వు కూడా రా, నువ్వు కూడా రా, నువ్వు చేయి అని వాది మన విశ్వాసాన్ని పాడు చేసి మనల్ని నిత్య శిక్షకు తీసుకువెళ్తుంది. దేవుడేమో ప్రేమించి నీకు నిత్య జీవం ఇస్తానంటున్నాడు, వాడు ప్రేమించి నిత్య నరకం ఇస్తానన్నా, నరకం ఉందో లేదో తర్వాత మాట కాదు, ఇప్పుడు ఇది పని అయిపోతుంది కదా అని చెప్పేసి వీడి దగ్గరికి పరిగెడుతున్నాం. అందుకే మీరు మీ తండ్రి యొక్క సాతాను సంబంధులు అన్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? తమకు సమయం కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. బహు క్రోధము గలవాడై మీ దగ్గరికి దిగి వచ్చాడు. అంటే ఎంతో ప్రేమగా వచ్చినట్టున్నాడు మిమ్మల్ని నిత్య శిక్షకు తీసుకువెళ్ళటానికి. ఏమీ లేదు, నాకు పరలోకము నుండి నన్ను తోసేశావు, నీ బిడ్డలకు పరలోకాన్ని ఇస్తావా? ఎలా ఇస్తానో చూస్తా, నువ్వు ఎలా ఇస్తావో చూస్తా అని వాడు భూమి మీద మనల్ని వేటాడుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వేం చేస్తావు అని చెప్పేసి మీరు అనడం లేదు. సరేలే, సరేలే అని వాడి దగ్గరికే చేరుతున్నాం. వాడి దగ్గరికే చేరి నిత్య శిక్షకు వెళ్ళిపోయేలా ఉంటున్నాం. స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం, ప్రభు గొప్పవాడని చెబుతున్నాం. సాతాను కూడా అంది కదా, ఓ యేసు ఎందుకు అప్పుడే వచ్చేసావు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతూ ఉన్నావు, లోకరక్షకుడా ఎందుకు వచ్చేసావు అని చెప్పేసి వాడే అన్నాడు కదా. సాతాను ఒప్పుకుంటుంది, సాతాను దేవుణ్ణి ఒప్పుకుంటుంది, కానీ దేవుని ప్రజల్ని దేవుని దగ్గరకు వెళ్లకుండా చేయాలని, దేవునితో సహవాసం ఏర్పడకుండా చేయాలని ఎంత ప్రయత్నిస్తుందంటే ఎంతో ప్రయత్నిస్తుంది. అది నిత్య శిక్షకు తీసుకుపోవాలని చూస్తూ ఉంది. అందుకే బాగా ఆలోచించండి. నిత్య జీవానికి వెళ్ళడం కోసం సాతాను అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడుగా, మనము బలముగా ఉందాం. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు? దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎదిరించండి, అపవాదిని ఎదిరించండి. ఆఫీసర్వా, లంచానికి అలవాటు పడ్డావా, దొరికిపోతావు ఎప్పుడోకప్పుడు, అన్ని అవమానాలే. వేరే కార్యక్రమాల్లో ఉన్నావా, గవర్నమెంట్ కార్యకలాపాల్లో ఉంటే ఆఫీసర్గా ఉండి చేస్తున్నాడంటే బిడ్డలకు వచ్చే కానీ అక్క వచ్చాయనుకోండి నొక్కేస్తున్నావా, అమ్మేసుకుంటున్నావా, అన్నీ చేసుకుంటున్నావా, దొరికిపోతావు. ఇప్పుడు
అపవాది వాడి అనుచరులు దొరికిపోయిన తర్వాత వారు నిత్య శిక్షకు వెళ్ళిపోతారు. ఇక్కడ పోతావు, అక్కడ పోతావు. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. అందుకే ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగాలను మనం పరిశీలిస్తే ఆత్మ సంబంధాలుగా మనం బలపడేటటువంటి వారుగా ఉంటాయి. హెబ్రీ పత్రిక ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని దాని నుంచి విడిపించడానికి ప్రాణాన్నే పెట్టాడు. మనల్ని దాన్ని విడిపించుకోవడానికి ప్రాణాన్నే పెట్టాడు. కాబట్టి ఆ పిల్లల రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయడానికి జీవితకాలమంతయు మరణము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు. మనల్ని బ్రతికించడానికి, దాని బారి నుంచి తప్పించడానికి, అగ్నిగుండం నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి ఆయనే బలయ్యాడు. ఇది చాలదా యేసు ప్రేమ? యేసు మన కొరకు ఏం చేస్తున్నాడో ఈ విషయాన్ని మీరు ఆలోచిస్తున్నారా? ఒక్కసారి ఆదివారం ఇక్కడ విన్నప్పుడే కాదు, మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఆ పత్రికల్లో వాక్య భాగాలు మీరు బాగా చదివితే, ధ్యానం చేస్తే సాతాను బారి నుండి మనం ఎలా బయటపడాలి, ఆ వాక్యం ఎలా మనల్ని బలపరిస్తుంది, ఆ విధంగా బలపరిచి మనల్ని పరిశుద్ధుల్ని చేస్తుంది, పరలోకానికి నడిపిస్తుంది. కాబట్టి అపవాదిని ఎదిరిద్దాం, ప్రభువుని ప్రేమించి ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటలు మేము ప్రభువా ఏ విధంగానైనా వాటిని ఎదిరించి మీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతకడానికి మమ్మల్ని సిద్ధపరచుమని, ప్రతి బిడ్డ కూడా ఆత్మ సంబంధులుగా జీవించడానికి కార్యం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.